ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ దాడిని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఖండించారు. కష్టపడి ఎదిగిన వేమూరి రాధాకృష్ణ గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదన్నారు. జగన్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. జగన్ మానసిక స్థితి గురించి ఎమ్మెల్యే కందికుంట ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రత్యేకించి ఈ రోజున ఏబిఎన్ వారి మీద జరిగినటువంటి దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. అంతే కాకాని గారి దగ్గర నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు మీకు అధికారం వస్తే ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయడం ఏందో చెప్పుకోండి, కానీ స్టేషన్ నుంచి స్టేషన్కి తిప్పుతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే ఆలోచన అధికారంలో ఉన్న పార్టీలకు వచ్చి మీ పరిస్థితులు ఏందో ఒకసారి ఆలోచన చేసుకోమంటారు. అది పద్ధతి కూడా కాదు. ఒకరి మాకైనా మీకైనా ఆలోచన విధానమే తప్పది. ప్రజలు కూడా గుర్తెరగల. ఇటువంటి ఆలోచన విధానం ఉండేటువంటి వ్యక్తులు మళ్ళీ వస్తే మనం ఏ రకంగా మన ప్రతిస్పందన ఉండాలో ఆలోచన చేసుకోమంటాను. ఏబిఎన్ వారిని కూడా ఇంకా అగ్రెసివ్గానే వాస్తవాలు తెలియజెప్పే క్రమంలో ముందుండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి మీద జరిగినటువంటి దాడికి వ్యతిరేకంగా యావత్ నియోజకవర్గ ప్రజల తరఫున నిలబడతామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఏబిఎన్ వారు మరింత రెట్టింపు ఉత్సాహంతో మరింత పెద్ద ఎత్తున వాస్తవాలు కానీ వారి అక్రమాలను కానీ ప్రజలకు తెలియజెప్పేటువంటి విధానంలో ఇంకా రెట్టింపు వేగం